హిందూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గీతా మాలికతో పాటు క్యాలెండర్ రూపొందించడం సంతోషించదగ్గ విషయమని ఆర్ఎస్ఎస్ విభాగ్ సంచాలక్ గార్లపాటి వెంకటయ్య అన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్న హిందూ ఫౌండేషన్ సభ్యులను ఆయన అభినందించారు. హిందూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన గీతా మాలిక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఆర్టీసీ కాలనీ శ్రీకృష్ణ దేవాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ విభాగ్ సంచాలక్ గార్లపాటి వెంకటయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గీతా మాలికతో పాటు క్యాలెండర్ రూపొందించడం సంతోషించదగ్గ విషయమని, హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్న హిందూ ఫౌండేషన్ సభ్యులను ఆయన అభినందించారు. హిందూ ఫౌండేషన్ చైర్మన్ సిరిప్రోలు రమేష్ నేత మాట్లాడుతూ ప్రతి ఇంటికి భగవద్గీత చేరాలనే ఉద్దేశంతో హిందూ ఫౌండేషన్ పనిచేస్తుందని చెప్పారు. 22 కార్యక్రమాల ద్వారా 5,000 ఇండ్లకు భగవద్గీత పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగిందని చెప్పారు. అలాగే వృద్ధాశ్రమం నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. హిందూ ఫౌండేషన్ రాబోయే రోజుల్లో మరింత విస్తృతపరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడం ప్రభాకర్, కర్నె వరప్రసాద్, భిక్షమయ్య, రాపోలు గణేష్, గంజి గణేష్, సోమ యాదగిరి, సురేందర్రావు, దొంగరి యాదగిరి, ఆలయ పూజారి బ్రహ్మానంద శర్మ, పొగాకు నాగరాజు, స్రవంతి, కిషోర్, సువర్ణ, భవానీ, సమీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కృష్ణ దేవాలయంలో హిందూ ఫౌండేషన్ సభ్యుల మధ్యన హిందూ ఫౌండేషన్ యొక్క గీతామాలిక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది అందరి హిందూ బంధువులకి శుభసూచకం. ఇటువంటి కార్యక్రమాలు ముందు జరగాలి. మన ఇంట్లో హిందూ ధర్మం పాటించాలి. మన పిల్లలకు హిందూ ధర్మం చెప్పాలి. మన పిల్లల గీత గురించి చెప్పాలి. మన పిల్లలకు సంస్కారం నేర్పాలి. మన పిల్లలకు సనాతన ధర్మం నేర్పాలి. లేకుంటే సమాజం మనం చాలా వీక్ అయిపోతాం. కాబట్టి మనందరం ఒక ప్రతిజ్ఞ తీసుకొని మన పిల్లలకి సనాతన ధర్మం నేర్పాలని భావిస్తూ ముగిస్తాను. నేడు హిందూ ఫౌండేషన్ యొక్క గీతమాలిక అంటే క్యాలెండరు ప్రతి సంవత్సరం ఉగాది రోజు ఆవిష్కరణ అవుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరిగింది. అలాగే ఈ యొక్క హిందూ ఫౌండేషన్ కార్యక్రమం తీసుకుంటే ప్రతి ఇంటికి భగవద్గీత చేరాలనే సంకల్పంతో భగవద్గీత ఫ్రీ ఉచిత పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 22 కార్యక్రమాల ద్వారా వివిధ జిల్లాల్లో, వివిధ రాష్ట్రాల్లో మొత్తం కలిపి ఒక 5,000 పైచిలకు భగవద్గీత పుస్తకాలను ఫ్రీగా అందించడం జరిగింది. ప్రతి ఇంటికి భగవద్గీత ఉండాలి. ప్రతి ఇంట్లో ప్రతి ఆదివారం ఉదయం పూట 1 గంట సేపు టైం వెచ్చించి భగవద్గీతలోని సారాంశాన్ని చదివి అర్థం చేసుకొని మారాలనేది ఈ యొక్క హిందూ ఫౌండేషన్ సంకల్పం. అలాగే ఈ యొక్క హిందూ ఫౌండేషన్ రానున్న రోజుల్లో ఒక ప్రకృతి వాతావరణంలో ప్రశాంతంగా ఒక ఓల్డేజ్ హోమ్ను ప్లస్ గోశాల నిర్మించడానికి తలపెట్టింది. ఈ కార్యక్రమానికి ఒక దాత కూడా 2 ఎకరాలు ల్యాండ్ ఇస్తానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క హిందూ సాంప్రదాయాలను, సంస్కృతులను ప్రతి ఒక్క హిందువులు కాపాడాలని, నలుగురికి సాంప్రదాయాలకు తెలియజేయాలని, భావితరాలకు హిందూ సాంప్రదాయాలను అందించే విధంగా పేరెంట్స్ నడవాలని, ప్రతి ఒక్కరూ గీతను పారాయణం చేయాలని, వాళ్ళ చిన్నారులతో చేయించాలని, వీలున్న ప్రతి వారం ప్రతిరోజు వీలుంటే వారానికి ఒక రోజైనా టెంపుల్కి వెళ్ళి దర్శించుకోవాలని, హిందువును సూచించే విధంగా నుదుటిపై సింధూరాన్ని, కుంకుమను ఏదో ఒకటి ధరించాలని, అలాగే ప్రతి ఇంటిపై హైందవాన్ని సూచించే విధంగా ఒక జెండాను ఉంచాలని ఈ సందర్భంగా అందరికీ హిందువులను కోరడం జరుగుతుంది. జై హింద్, జై భారత్. ఈరోజు శ్రీకృష్ణ దేవాలయంలో హిందూ ఫౌండేషన్ ద్వారా గీతామాలిక క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మన హైందువుల ఐక్యత. మనం కులాలు, మతాలు, రాజకీయాలు అతీతంగా ఇది మనము హిందువులు అనేది అందరికీ గుర్తెరిగి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అలాగే చిన్నపిల్లలకి మొదటి నుంచే అలవాటు కావాలని ఇప్పుడు సరస్వతి శిశు మందిర్లు ప్రారంభించి దాంట్లో మనకు సనాతన ధర్మం యొక్క విశిష్టత, తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాలా, తర్వాత ఎవరైనా వస్తే రిసీవ్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేర్పుతున్నారు. కాబట్టి మన పిల్లల్ని ఎక్కువగా సరస్వతి శిశు మందిర్లో, రవీంద్రనగర్లో మన సరస్వతి శిశు మందిర్ ఉంది. కాబట్టి మీరందరూ మన పిల్లల్ని అందులో చేర్పించి మన పిల్లల్ని మంచి సాంప్రదాయంగా భారత పౌరులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను.